వినిపిస్తున్న గుసగుసలు నిజమై రేవంత్ రెడ్డి సీఎం పదవి నుంచి దిగిపోతే ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి అయితే ఉండదు. మరి ఇప్పటికే కొందరు మంత్రులపై అసంతృప్తితో 10 మంది వరకు ఎమ్మెల్యేలు రహస్య సమావేశాన్ని కూడా పెట్టారు. వారి నుంచి ఏ సందర్భంలో కూడా రేవంత్ పై విమర్శలు రాలేదు. అంటే వారంతా రేవంత్తో ఉన్నట్టే లెక్క. అంతేకాకుండా సీఎం స్థాయిలో ఉన్న నేత మరో పార్టీలోకి వెళుతున్నారంటే అది సాధారణంగా ఉండదు. కనీసం 20-30 మందిని వెంటేసుకుని మరీ వెళ్ళిపోతారు. ఆ లెక్కన అసంతృప్తితో ఉన్న ఆ 10 మంది ఎమ్మెల్యేలకు కనీసం ఇంకో 10 నుంచి 15 మంది తోడయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ లెక్కన కాంగ్రెస్ నుంచి సగం మంది ఎమ్మెల్యేలు రేవంత్ వెంట నడిచే అవకాశం ఉంది. అప్పుడు బీఆర్ఎస్ నుంచి మరికొందరిని లాగేస్తే బీజేపీకి ఉన్న బలం కూడా తోడైతే ఖచ్చితంగా రేవంత్ పవర్ నెంబర్ అవుతారు. ఆ లెక్కన ఆయనే మరోసారి సీఎంగా బాధ్యతలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఇది జరిగితే మాత్రం కాంగ్రెస్ నాయకత్వం చేతులా తన పార్టీని తానే నాశనం చేసుకున్నట్టు లెక్క అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తోంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ITTVని సబ్స్క్రైబ్ చేయండి.